SRMAP gives you the right platform to rise from internationally trained faculty to world-class infrastructure and practical learning curriculum. SRMAP embark on the avenues of excellence. Hoina, 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 hoina. బిగ్ బాస్ హౌస్ లో అంత తొందరగా రావాలని నేను అనుకోలేదు. నేను యాక్చువల్లీ లాస్ట్ వరకు ఉంటానేమో అనుకున్నా. బిగ్ బాస్ 5 సింహాసనం ఎవరిదంటారు? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు గేమ్ చూసైతే నాకు అని గారితో అంత బాండ్ నుండి లాస్ట్ మూమెంట్ లో ఎందుకు అంత రప్చర్ అయింది? ఐ థింక్ బాండ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ అవుతాయి. ఎంత అంటే మన ఇంట్లో పేరెంట్స్ తో కూడా మనకి ఏమన్నా క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. నిజంగా బిగ్ బాస్ అనే వాళ్ళు ఈ గొడవల్ని ఎలా క్రియేట్ చేస్తారు? ఇప్పుడు వరకు నాకైతే సో బయట కొంతమందికి తెలియలేదు, మీరు టాస్క్ ఆడినప్పుడు మేబీ స్కిన్ లేయర్ కూడా వచ్చేస్తుందని. ఓకే, ఫస్ట్ క్రష్ ఇన్ టాలీవుడ్ నాకు అనద్దు. లేదు ఐ యూస్ టు లైక్ మన ప్రశాంత్ గారు, పవర్ స్టార్ గారు. పవర్ స్టార్ గారితో ఏం మాట్లాడగలుగుతాం ఇక మేబీ సమ్ ఫిల్మ్ లైక్ వకీల్ సాబ్. At what age did you experience your first heartbreak? లవ్ స్టోరీస్ అండ్ ఎప్పుడు పడుతూ ఉంటారు. హార్ట్ బ్రేక్ వచ్చేసి ఐ థింక్ వెన్ ఐ వాజ్ నీకు బాగా కనెక్ట్ అయింది, నీకు బాగా వర్క్ కనెక్ట్ అయింది బయట ఏంటి? నువ్వు చేసిన మూవీస్ కాదు, జనరల్ గా. నా గీతాంజలిలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చాలా ఇష్టం. తను చాలా జోవియల్ గా ఉంటుంది అండ్ లేచిపోదామా అండ్ అంటే లైక్ ఆ క్యారెక్టర్ నాకు ఎందుకు ఇష్టం అంటే షీస్ వెరీ టామ్ బాయ్ అండ్ షీస్ వెరీ జోవియల్, నాటీ, హ్యాపీ. మంచి గోలీ సోడా ఇక్కడ చాలా ఫేమస్ ఓ వావ్, యా షూర్. సో గోలీ సోడా ప్లీజ్. నాకు ఆరెంజ్ గోలీ సోడా చెప్పరా? యా, Orange. తెలుసు, ఆరెంజ్ చెప్తాం. ఐ లవ్ ఇట్. ఓకే, బిఫోర్ దట్ గోలీ సోడా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ముందు ఎప్పుడైనా గోలీ సోడా చిన్నప్పుడు ట్రై చేశా. ఎక్కడ, ఎప్పుడు తాగారు? పేరెంట్స్ తో తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ గోలీ సోడా లైక్ బండి ఉంటుంది కదా, అక్కడ ఫస్ట్ టైం తాగా. నాకు ఐ థింక్ గుండు కొట్టించిన తర్వాత మళ్ళీ ఇంకేదో మొక్కుంటే వెళ్ళాము నేను, అమ్మ, నాన్న, అక్క. సో అప్పుడు ఐ హ్యాడ్ గోలీ సోడా. ఓకే, ఇంతకీ కొట్టడం వచ్చా? వావ్ వావ్, వెరీ నైస్. Cheers. సో ఇప్పుడు మన బిగ్ బాస్ గురించి మాట్లాడదాం ఫస్ట్. యా, చెప్పండి. సో జెస్సీ కొంచెం నేను చూసిన వరకు మీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు. నాట్ అట్ ఆల్. అది మీకు కనిపించలేదు? జెస్సీ చాలా మంచి ఫ్రెండ్ నాకు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ నాకు జెస్సీ కూడా అంటే కొంచెం యునో ఫ్లర్ట్ చేసినట్టు, ఫన్నీగా ఫ్లర్ట్ చేసినట్టు కాన్వర్సేషన్స్ చేస్తాడు. సో ఐ థింక్ ఇట్స్ ఫర్ ఫన్ అంతే తప్పితే ఐ డోంట్ థింక్ ఈ సీరియస్ అబౌట్ మీ. ఐ డోంట్ థింక్ సో. సో మీకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందా? పోనీ జెస్సీ నాకు ఎక్స్ప్రెస్ చేస్తాడు, సిరికి ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇంత జెస్సీ ఏంటి అంటే కామెడీగా అలా చేస్తూ ఉంటాడు. కామెడీ అని బాగా తిప్పారు. సో ఇంకొకటి మెయిన్ థింగ్, నేను వచ్చిన తర్వాత మీ బిగ్ బాస్ ఇంటర్వ్యూ కింద కామెంట్స్ చూసాను. రియల్లీ ఒక్క నెగిటివ్ కూడా కనిపించలేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 1000+ 2K వరకు ఉన్నాయి కామెంట్స్. ఒక్క నెగిటివ్ కూడా కనిపించలేదు. అంటే ఎంత పాజిటివిటీ ఉందో అని అర్థమైంది. బట్ మరి ఇక్కడ బయట ఉండడానికి రీజన్ అంటే ఏమంటారు? బిగ్ బాస్ కారణం అంటే ఇది జనాల ఓట్లతోనే బయటకు వచ్చారంటారా? అంటే నాకు తెలిసి నేను ఎలిమినేషన్ కి ఉన్నప్పుడు నాతో పాటు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి ఆల్రెడీ ఒక మంచి హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది ఆల్రెడీ సోషల్ మీడియాలో. సో న్యాచురల్లీ వాళ్ళకి ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళ రీచ్ కూడా ఎక్కువ. నేను బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ముందు జస్ట్ 13,000 ఉండే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్. వచ్చాకే జనాలకు నేను తెలిసాను. సో సమ్వేర్ ఐ ఫీల్ ఇప్పుడు మన రీచ్ బట్టి కూడా ఓటింగ్స్ ఉంటాయి కాబట్టి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఓట్ చేసినా కూడా వేరే వాళ్ళకి ఇంకా ఎక్కువ మంది తెలుసు కాబట్టి ఓటింగ్ అనే నేను అనుకుంటున్నా. ఓకే, అండ్ మోర్ ఓవర్ వచ్చిన తర్వాత చాలా మంది అనుకున్నది ఏంటంటే లోబో ఎలాంటిదైనా చేయలేకపోయాడు, కానీ లోబో ప్లేస్ లో సీక్రెట్ రూమ్ లో ఒకవేళ శ్వేత ఉండుంటే ఇంకోలా ఉందని అనుకుంటున్నారు. ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ లోబో సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు అని నాకు హరియానా చెప్పినప్పుడు నేను వెళ్ళుంటే బాగుండు అనిపించింది నాకు. బికాజ్ నాకు బిగ్ బాస్ హౌస్ లో అంత తొందరగా రావాలని నేను అనుకోలేదు. నేను యాక్చువల్లీ లాస్ట్ వరకు ఉంటానేమో అనుకున్నా. డెఫినెట్ గా సీక్రెట్ రూమ్ కి వెళ్ళుంటే గేమ్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. దట్స్ మై ఒపీనియన్. ఓకే, అప్పుడు వాళ్ళ షేడ్స్ తెలుస్తాయి అంటారు? డెఫినెట్లీ, ఎందుకంటే మన ముందు కొన్ని విషయాలు మాట్లాడతారు, మనం లేనప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతారు.
సో అవి తెలిసినప్పుడు డెఫినెట్ గా మనం ఒకరి గురించి ఆలోచించే విధానం మారుతుంది, మనం ఒకరితో మాట్లాడే విధానం మారుతుంది, దాంతో గేమ్ అంతా మారుతుంది. ఓకే, సో బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరైనా ముందు మీ బ్యాక్ నా సింహాసనం ఉంది. ఓకే, సింహాసనం. సో మూవీ ఎప్పుడైనా చూసారా? ఓల్డ్ సినిమా కదా, కృష్ణ గారిది. ఎస్, సినిమా చూడలేదు బట్ ఐ నో ఇట్స్ అన్ ఓల్డ్ ఫిల్మ్. సో అలాగే బిగ్ బాస్ 5 సింహాసనం ఎవరిదంటారు? యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు గేమ్ చూసైతే నాకు ఇదర్ సన్నీ ఆర్ యానీ మ్యామ్ ఆర్ శ్రీరామ్ విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. షణ్ముఖ్ కూడా నా ఫ్రెండ్, ఐ సపోర్ట్ హిమ్ ఆల్సో, బట్ సమ్వేర్ స్ట్రాంగ్ నాకు ఇప్పుడైతే సన్నీ అనిపిస్తున్నాడు. ఓకే, యానీ గారి గురించి అడిగారు కాబట్టి ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి యానీ గారితో అంత బాండ్ నుండి లాస్ట్ మూమెంట్ లో ఎందుకు అంత రప్చర్ అయింది? ఐ థింక్ బాండ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ అవుతాయి. ఎంత అంటే మన ఇంట్లో పేరెంట్స్ తో కూడా మనకి ఏమన్నా క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, కానీ బాండ్ బ్రేక్ అవుతుందని అయితే నేను అనుకోను, అట్లీస్ట్ నా వైపు నుండి. సో మేబీ ఆ మూమెంట్ లో మేము టాస్క్ ఆడేటప్పుడు నాకు మ్యామ్ కి ఒక సర్టన్ ఇష్యూలో క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ అయ్యాయి. మీరు ఫిజికల్ వచ్చారు అని నేను అన్నాను, రాలేదు అని అన్నారు. సో అప్పుడు బేటన్స్ టాస్క్ గురించి నేను మాట్లాడడం జరిగింది. బేటన్స్ అప్పుడు నేను మీ దగ్గర చేయి పెట్టి తీసుండొచ్చు కానీ నేను తీయలేదు, మీరు కూడా సడన్ గా అటాక్ చేశారు, అది నాకు నచ్చలేదు అని చెప్పాను. సో సమ్వేర్ అక్కడ మా ఇద్దరికి క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు షీ వాజ్ హర్ట్, ఐ వాజ్ ఆల్సో హర్ట్. రిలేషన్షిప్ పాడైందని అయితే నేను అనుకోను, అండ్ బట్ డెఫినెట్లీ కొంచెం హర్ట్ అయితే అయ్యాను. షీ వాజ్ ఆల్సో హర్ట్, ఐ వాజ్ వెరీ హర్ట్. గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ మానస్తో మీరు చేశారు, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్. కానీ అసలు హౌస్ లో మీ ఇద్దరికి ఎక్కడ కనిపించలేదు. ఆల్రెడీ మీరు బయట కొంచెమైనా పరిచయం ఉంది? లేదు, అంటే మానస్ యాక్చువల్లీ బయట ఎక్కువ మాట్లాడే పర్సన్ కాదు, వెరీ ఇంట్రోవర్టెడ్ గై. ఇన్ఫాక్ట్ హౌస్ లో కూడా అందుకే నాకు మానస్ కి కూడా ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ ఇనిషియల్ గా ఉన్నా కూడా దాని తర్వాత ఐ థింక్ టాస్క్లు పరంగా కావచ్చు, ఏ పరంగా అయినా కావచ్చు, we were with different people. సో దాని తర్వాత మళ్ళీ నాకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో మానస్ స్టాప్ చేయడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ దానికంటే ముందే నన్ను సపోర్ట్ చేశాడు. కట్ చేస్తే అదే నెక్స్ట్ వారం సపోర్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు నన్ను స్టాప్ చేశాడు. సో నాకు దాని తర్వాత మానస్ ఎవరో ఐ డోంట్ నో హూ మానస్ ఇస్. యాజ్ అ పర్సన్ ఓకే, ఐ హ్యాడ్ అ గుడ్ కాన్వర్సేషన్స్, బట్ అందుకే నేను మానస్ ని కూడా అన్ప్రెడిక్టబుల్ అన్న ఒక వర్డ్ యూజ్ చేశా. సో మానస్ ఏం ఆలోచిస్తాడో ఏం చేస్తాడో అనేది నాకైతే ఐ డోంట్ నో. సో వచ్చిన ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత శిరీష్ అన్ను గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కొంచెం చెప్పమ్మా. ఐ థింక్ షణ్ముఖ్ ఈజ్ మెచ్యూర్, సిరి కూడా మెచ్యూర్ ఎనఫే, బట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా పెద్ద పదం. మరి ముగ్గురు ఇప్పుడు సిరి, షణ్ముఖ్, జెస్సీ ముగ్గురు ఒక మంచి ఫ్రెండ్షిప్ కాబట్టి మోజ్ రూమ్ లో ఐ థింక్ దే హ్యావ్ కాన్వర్సేషన్స్ ఇంట్లో అందరి గురించి. సో ఏమో మరి ఇట్ డిపెండ్స్, అంటే ఒకళ్ళు అన్న మాటని మీరు తీసుకునే బట్టి ఉంటది కాబట్టి ఐఎమ్ షూర్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. వన్ సైడెడ్ ఏది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, నేను మీకు ఒకటి చెప్తాను, మీరు అది తీసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు, మీరు నాకు ఒకటి చెప్తారు, నేను మీరు తీసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు. సో నేను ఎపిసోడ్స్ అయితే ఇప్పటిదాకా ఏం వాచ్ చేయలేదు, సో ఎపిసోడ్స్ వాచ్ చేశాక నేను స్టేట్మెంట్ పాస్ చేయగలుగుతాను. బట్ సమ్వేర్ ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఈచ్ అదర్ అన్న. ఐ థింక్ కాజల్ మీద ఒపీనియన్ ఏంటి అసలు? ఫస్ట్ చెప్తే దాన్ని బట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సో కాజల్ మీద నాకు ఐ థింక్ 5th వీక్ వరకు కూడా ఐ టోల్డ్ హర్ పాజిటివ్ ఒపీనియన్ లేదన్నాను. దాని తర్వాత నేను తనని నామినేట్ చేసినప్పుడు తను నామినేట్ చేసింది ఎందుకు అంటే ఒక రీజన్ ఇచ్చింది, లాస్ట్ వీక్ నువ్వు నామినేట్ చేసావు కాబట్టి ఈ వీక్ అని. దట్స్ నాట్ అ వ్యాలిడ్ రీజన్. కానీ నా నామినేషన్ రోజు ఒక మాట చెప్పింది, నేను ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాను, నాకు ఇక్కడ రిలేషన్షిప్స్ అదంతా కాదు అని చెప్పింది. సో ఐ థింక్ షీఈస్ వెరీ క్లియర్. ఇంట్లో అందరితో తను వెరీ క్లియర్ ఏంటి అంటే నేను ఇక్కడ ఏం చేసినా కూడా నేను విన్ అవ్వడానికి ఆర్ క్యాప్టెన్సీ కోసం చేస్తాను తప్పితే పర్సనల్ గా తీసుకోకండి అన్నట్టే. సో కాజల్ డబుల్ స్టాండర్డ్సా ఆర్ ఎల్స్ మైండ్ గేమా? ఎందుకంటే మీరు కెప్టెన్సీ కంటే అప్పుడు నేను డబుల్ స్టాండర్డ్ అనే వర్డ్ యూజ్ చేశా కాజల్ కి. ఎందుకంటే సమ్వేర్ ఐ ఫీల్ డబుల్ స్టాండర్డ్స్ అంటే మనం ఒక మాట అని దాని మీద నిలబడకుండా ఇంకో పని చేసినప్పుడు ఆ వర్డ్ వస్తుంది. సో అప్పుడు సన్నీకి చెప్పింది, సన్నీకి కాజల్కి ఇచ్చిన గొడవ ఉంటే నేను సపోర్ట్ చేయను అని చెప్పింది.
అక్కడికి వచ్చేటప్పటికి సన్నీకి చాలా కత్తులు ఆల్రెడీ పొడిచారు కాబట్టి అయ్యో నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తుంది అని చెప్పి పొడుస్తున్నారా? అదే ఎగ్జాక్ట్లీ. సో అలా అంటే ఒక సన్నీ ముందు ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది అని చెప్పి అలా చేసి నా దగ్గరకు వచ్చి నన్ను పొడిచింది. సో దాని తర్వాత సన్నీకి నాకు ఆయన కాన్వర్సేషన్ లో సన్నీ కూడా చెప్పాడు ఏంటి అంటే షీ డిడ్ దట్ టు గెయిన్ ఏ గుడ్ ఇంప్రెషన్ ఆన్ సన్నీ అని. సో నేను కూడా అడిగా నువ్వు ఎందుకు అలా చేసావంటే అది నా స్ట్రాటజీ అంది. ఓకే. యా. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. అంటే ఒక మాట అంటే నిలబడాలి. ఇప్పుడు మాట అని నిలబడకుండా స్ట్రాటజీ అంటే ఇట్స్ నాట్ రైట్. సో యాక్చువల్గా ఎక్సెప్ట్ ఫ్యామిలీ పక్కన పెడితే బిగ్ బాస్లో ఒక మంచి ఫ్రెండ్ అంటే లైఫ్ లాంగ్ ఒకరి పేరు చెప్పండి. శ్రీరామ్. శ్రీరామ్ అండ్ యానీ మ్యామ్ ఒక మదర్ రిలేషన్షిప్ కదా, సో అందుకే ఐ డెంట్ బ్రింగ్ హర్ ఇన్ ద ఫ్రెండ్ కేటగిరీ. ఓకే. అకార్డింగ్ టు యూ, యువర్ పర్సెప్షన్, అసెండింగ్ ఆర్డర్లో బీబీ హౌస్ పర్సన్స్ ని డిసైడ్ చేయగలరా? అంటే లైక్ నాకు నచ్చిన 1-2 పొజిషన్స్, 1 2 3 లైక్ యానీ మ్యామ్, ఓకే, శ్రీరామ్, ఓకే, షణ్ముఖ్, జశ్వంత్, సన్నీ, ప్రియాంక. దట్స్ ఇట్. అండ్ ప్రియాంక అండ్ విశ్వ. ఓకే. విశ్వ, ప్రియాంక. దట్స్ ఇట్. సో ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఏం అందరూ అనుకుంటున్నాను, అందుకే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను అన్నమాట. ఆ విశ్వ, ప్రియాంక సారీ ఇద్దరు మర్చిపోయాను. బికాజ్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఉండే కంటెస్టెంట్స్ ని మైండ్ లో పెట్టుకున్నాను. ఓకే. యాక్చువల్లీ ఈవెన్ హమీదా అండ్ లహరి ఆల్సో, వాళ్ళిద్దరు కూడా. సో వాళ్ళు మీ ఆర్డర్ అంటే ఆర్డర్ అంటే వీళ్ళంతా కూడా ఐ లైక్ ఆల్ దీస్ పీపుల్. ఐ మీన్ అండ్ ఈవెన్ ఉమా గారు కూడా షీస్ అ గుడ్ పర్సన్, బట్ అంత ఇంటరాక్షన్ అవ్వలేదు. ఓకే. సో షర్ట్లెస్ గాయ్ బిగ్ బాస్ లో మీకు బాగా ఎవరు నచ్చారు? షర్ట్లెస్ ఐ థింక్ విశ్వ హాస్ అ గుడ్ బాడీ. ఓకే. సో డెఫినెట్లీ విశ్వ. బట్ బయట వచ్చింది ఏంటంటే అంత బాడీ ఉన్న టాస్క్ లో మాత్రం పర్ఫార్మెన్స్ లేదంటున్నారు. ఎవరు? విశ్వనా? లేదు, విశ్వ ఇస్ వెరీ గుడ్, అందుకే 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. సో పర్ఫార్మెన్స్ లేకపోతే 2 సార్లు కెప్టెన్ ఎలా అవుతాడు? మేబీ ఫ్లూక్ అయి ఉంటే. లేదు, లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. సో దాంట్లో దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో దాంట్లో విశ్వ బట్ మానస్ ఆల్సో ట్రైడ్ దేర్ బెస్ట్, రైట్? Oh, everybody tried, but there's only one captain, and that is Vishwa, because he was the best. Yeah. So ఇంకొకటి ఏంటంటే షన్ను గేమ్ ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు అంటున్నాను నేనైతే 6 weeks బట్టి. బట్ హీస్ అ జెన్యూన్ గై. ఐ యాక్సెప్ట్, మీరు కూడా చెప్తున్నారు. అవును. సో ఎందువల్ల అనేది మీకేమైనా అంటే షణ్ముఖ్ ఎలాంటి పర్సన్ అంటే తనకి ఎక్కువ ఈ ఫిజికల్ థింగ్స్ అనేవి లైక్ ఫిజికల్ టాస్క్స్ అనేవి తనకు అంత హీ డజంట్ రియల్లీ ఈజ్ నాట్ ఎ వెరీ అంటే అథ్లెటిక్ పర్సనాలిటీ కాదు. బట్ డెఫినెట్లీ ఎక్కడైతే పర్ఫార్మ్ చేయాలో ఆర్ యునో యూ హ్యావ్ టు ఒక మైండ్ వాడాలో హీస్ దేర్. సో తనకి నచ్చినట్టు ఆడుతున్నాడు గేమ్. సో మేబీ అది చూసే వాళ్ళకి తను అసలు ఏం ఆడుతున్నాడు అనిపించవచ్చు. బట్ యా, మేబీ ఐ థింక్ ఫిజికల్ గా కూడా చేస్తే బెటరే డెఫినెట్లీ, బికాస్ మేమంతా కూడా ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి ఫిజికల్ టాస్క్స్ లో కూడా షణ్ముఖ్ ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది. సో బయట ఇది సిల్లీ క్వశ్చన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ జెన్యున్ గా మాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను అనమాట. నిజంగా బిగ్ బాస్ అనే వాళ్ళు ఈ గొడవల్ని ఎలా క్రియేట్ చేస్తారు? ఇప్పుడు వరకు నాకైతే ఎక్కువ గొడవలు ఎవరితో అవ్వలేదు. అయిన గొడవల్లో ఎందుకు అయ్యాయి అంటే వాళ్ళ యాటిట్యూడ్ నాకు నచ్చక. ఐ థింక్ గొడవలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, నేను ఒక మాట అంటున్నా. అయితే మీరేం చేస్తారంటే మీ మాట కరెక్ట్ అని చెప్తారు, నేను కరెక్ట్ కాదని చెప్తాను. సో అక్కడ ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు మీరు సంచాలక్ అనుకోండి. ఇప్పుడు కాజల్ లాస్ట్ వీక్ ఒక డెసిషన్ చెప్పింది, ఐ వాజ్ నాట్ ఓకే విత్ ఇట్. నేను మాట్లాడుతూ అరవడం స్టార్ట్ చేసి అర్చన అన్న విషయం కూడా ఐఎమ్ నాట్ అవేర్, బికాస్ ఆ ఒక్క పాయింట్ వల్ల మా కెప్టెన్సీ పోతుంది. సో ఐ ఫీల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 19 డిఫరెంట్ పీపుల్ ఉన్నప్పుడు అందరు ఒపీనియన్స్ ఒకేలా ఉండవు. క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ అయినప్పుడు ఇంకా సౌండ్స్ వస్తాయి. కానీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ మీరు చేసేది నాకు నచ్చపోతే న్యాచురల్లీ నేను మీకు చెప్పినప్పుడు నువ్వేం చెప్పేది అంటే దట్ ఈస్ ఓన్లీ బిగ్ బాస్ అని నేను చెప్పను. ఐ ఫీల్ బిగ్ బాస్ ఇస్ ఆల్సో అబౌట్ ఎమోషనల్ బాండింగ్, కనెక్షన్స్. ఇప్పుడు నాకు ఐ హ్యాడ్ సమ్ బ్యూటిఫుల్ బాండింగ్. అంటే బిగ్ బాస్ లో ఇప్పుడు బిగ్ బాస్ ఇస్ అ లైఫ్. అంటే మనకి ఒక డే టు డే లైఫ్ లో మనకి ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, గొడవ ఉంటుంది. అండ్
సమ్వేర్ మేబీ ఏంటంటే బిగ్ బాస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ గొడవలు. బిగ్ బాస్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాం, లేనప్పుడు ఎలా మాట్లాడతాం, అది కూడా కదా. ఇట్ ఇస్ లైక్ సో మెనీ, అంటే ఒక బంధాలు అనుబంధాలే కాకుండా మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా మాట్లాడతాం, సో మెనీ థింగ్స్. సో బయట కొంతమందికి తెలియలేదు, మీరు టాస్క్ ఆడినప్పుడు మేబీ స్కిన్ లేయర్ కూడా వచ్చేసిందని. అది మీకు ఎలా తెలిసింది? అంటే ఏం లేదు, తెలిసింది. బిగ్ బాస్ తో ఫోన్ చేస్తే, కాల్ చేస్తే చెప్పారు బిగ్ బాస్. ఏ టాస్క్ లో? సంహవ్ ఒక టాస్క్ లో అయితే మీకు స్కిన్ లేయర్ కూడా బయటకు వచ్చిందని విన్నాను. ఎక్కడ చూపించే ప్రదేశంలోనేనా అది ప్లేస్? సో మా వాళ్ళ కోసం నో, ఓకే పోనీ జస్ట్ ఎక్కడ, కాళ్ళకా చేతికా? ఓకే, సో కొంచెం మన బిగ్ బాస్ నుంచి బయటకు వద్దాం. ఫస్ట్ క్రష్ ఇన్ టాలీవుడ్. నాకు అనద్దు, లేదు, ఐ యూస్ టు లైక్ మన ప్రశాంత్ గారు. ఓ మై గాడ్, he used to look very good. And apart from him అంటే I used to like, నాకు అర్జున్ రాంపాల్ గారు అంటే ఇష్టం. బాలీవుడ్. టాలీవుడ్ లో వచ్చేసి I used to like సిద్ధార్థ్. రీసెంట్ గా మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చారు. అవును, ద ఫిల్మ్ అంటే ఫిల్మ్ వాచ్ చేయలేదు, మా సముద్రం, రైట్? I didn't watch the film but I will surely watch it if I find time. తమిళ్లో సూర్య is so good looking man. ఐస్ కి పడిపోతారు కళ్ళు వెరీ ఇంటెన్స్. yes. at what age did you experience your first heartbreak? I know మేము ఒక లవ్ స్టోరీ విన్నాం, but first నా లవ్ స్టోరీస్ అంటే ఎప్పుడు పడుతూ ఉంటారు. హార్ట్ బ్రేక్ వచ్చేసి ఐ థింక్ when I was 24 అనుకుంటా, 24-25. That's my first relationship. అంటే బ్రేకప్ అప్పుడు అయింది. అంతకు ముందు రిలేషన్షిప్ లో లేరు అంటే సీరియస్ కాకపోయినా? నో, నాకు రిలేషన్షిప్ అంటేనే సీరియస్. కొట్టింది, ఇండైరెక్ట్ గా కొట్టింది. ఐఎమ్ వెరీ సీరియస్. వన్ క్వశ్చన్ నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను అడగకూడదు అంటే ఏంటా క్వశ్చన్ అంటే, నో, మై బాయ్ ఫ్రెండ్ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ అబౌట్ యూ. ఓకే, వెరీ నైస్. ఏ ఫిలిం క్యారెక్టర్ నీకు బాగా కనెక్ట్ అయింది, నీకు బాగా వర్క్ కనెక్ట్ అయింది బయట ఏంటి? నువ్వు చేసిన మూవీస్ కాదు, జనరల్ గా. నా గీతాంజలిలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చాలా ఇష్టం. తను చాలా జోవియల్ గా ఉంటుంది అండ్ లేచిపోదామా అండ్ అంటే లైక్ ఆ క్యారెక్టర్ నాకు ఎందుకు ఇష్టం అంటే షీఈస్ వెరీ టామ్ బాయ్స్ అండ్ షీఈస్ వెరీ జోవియల్, నాటీ, హ్యాపీ. అట్లా లైఫ్ ఇస్ టూ షార్ట్. ఐ లైక్ పీపుల్ హు ఆర్ వెరీ హ్యాపీ. అంటే బాధలు అందరికీ ఉంటాయి, కానీ సమ్వేర్ ఎంత బాధలు ఉన్నా సరే మన 100% హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే ఇట్స్ గుడ్. సో అదే అందుకే. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, అది బీబీ హౌస్ లో ఎవరిని అడుగుతారో చెప్పండి. ఓకే. రిలేషన్షిప్ అడ్వైస్ ఎవరిని అడగాలా, ఎవరిని అడగొద్దా? రిలేషన్షిప్ అడ్వైస్ గురించి ఎవరిని అడగాలి మీరు? బిగ్ బాస్ హౌస్ లో రిలేషన్షిప్ అడ్వైస్ గురించి నేను ఎవరిని అడగను. ఎవరు చెప్పిన వాళ్ళు లేరా? అంటే మేబీ యానీ మ్యామ్ అడుగుతా బికాజ్ ఐ హ్యావ్ దట్ బాండ్. బట్ అపార్ట్ ఫ్రమ్ యానీ మ్యామ్ అంటే మేబీ ఐ ఆస్క్ ఓకే. టిప్స్ టు డీల్ విత్ ట్రోల్స్. షణ్ముఖ్ because తను యూట్యూబ్ లో is very famous, right? I'm sure he knows how to deal with trolls. Yeah, of course. చాలా కొన్ని ఇయర్స్ పాటు ట్రోల్స్ ని భరించి ఇక్కడ so I'm sure Shanmukh. Yeah, nice decision. Fashion tips. Hamida and Lahari, iddaru the most fashionable in the entire house. Okay. Chala, they dress up very well, they look very gorgeous and beautiful. Okay. And Big Boss journey describe చేయమంటే మీ జర్నీని ఒక టైటిల్ తోనా ఇచ్చి పడేసా. కరెక్ట్. అండ్ అట్ పార్టీలో ఉన్నారు మీరు, నేను చెప్పే క్యారెక్టర్స్ తో మీరు ఆ సాంగ్, ఏ సాంగ్ ఎవరితో వేస్తారు ఆ పేర్లు చెప్తా. ఓకే. షన్ను. ఇక ఏదేమైనా నీతో చిందులు వేయనా. సింగర్ కూడా ఉందన్నమాట. సింగర్ వదలండి, దట్ సాంగ్. శ్రీరామ్. ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా. తొక్కేసారా బిగ్ బాస్ లో, సింగింగ్ కూడా చేస్తుంది. డే బై డే. సో దట్ సాంగ్. మానస్ తో సాంగ్ ఆలోచించాల్సి వస్తుంది. సాంగ్ అంటే హీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్. నేను అంత పెద్ద డాన్స్ వేయను. ఏ సాంగ్ మానస్ తో నా మైండ్ లో ఏం రావట్లేదు. అవునా?
ఓకే. అండ్ అలానే లాస్ట్ గా మనం ఇప్పుడు కొంచెం ర్యాపిడ్ ఫైర్ కొద్దాం. ర్యాపిడ్ ఫైర్ లో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అడిగే ముందు నేను కొన్ని చెప్తా. బిగ్ బాస్ జర్నీలో మీకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నచ్చకపోవచ్చు. ఒక క్వాలిటీ కానీ, ఒక టైం పీరియడ్ లో ఒక సిచ్యువేషన్ కానీ, లేదంటే ఒక మాట కానీ. నేను ఆ పేర్లు చెప్పినప్పుడు వాళ్ళు ఏం నచ్చలేదు, అది ఏం నచ్చలేదు చెప్పాలి. ఓకే, విల్ స్టార్ట్ విత్ షణ్ముఖ్. షణ్ముఖ్ అంటే సమ్వేర్ తను ఆలోచించే ప్రతి ఒక్కటి అన్నతో డిస్కస్ చేయకుండా తనతో తనే కొన్ని పాయింట్స్ పెట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే. సిరి లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండొచ్చు, ఎందుకంటే మిమ్మల్ని అన్న మాట వాళ్ళు 6 weeks లో ఒక మాట విసురుతారు, ఒక సిచ్యువేషన్ మీతో ఫైట్ చేస్తారు, అది మాత్రమే చెప్పండి. సో నన్ను అగ్రెసివ్ అని చెప్పింది నేను కాజల్ దగ్గర కాయిన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రాజుల్ టాస్క్ లో. మరి మొన్న నామినేషన్స్ లో అదే కాజల్ ఇంకా ఈ లవ్ అని కాజల్ దగ్గర 2 అట్టిపళ్ళు లాగినప్పుడు దట్ ఈస్ అగ్రెసివ్. సో పక్కన వాళ్ళకి చెప్పింది మనం ఫాలో అయితే బాగుంటుందని ఒపీనియన్. నాగార్జున గారు కూడా ఆల్రెడీ సిరికి చెప్పారు, ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. గాసిప్ చేస్తున్నావేంటి, ముందు స్ట్రైట్ ఫార్వర్డ్ గా కదా మాట్లాడాలి అని. దట్స్ అ బిగ్గర్ థింగ్. సో సమ్వేర్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బిగ్ బాస్ కానే కాదు, లైఫ్ లో కూడా మనం ఎవరి గురించి మనం అనుకుంటే ఆనెస్ట్ గా ఉంటే బెటర్. రవి ఏంటి అంటే నేను ఒక 2 ఎపిసోడ్స్ చూసాను. ఎప్పుడు అందరి గురించి లైక్ ఏదో కాన్వర్సేషన్ మాట్లాడుతూ ఉంటాడు. రవి కూడా ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు మాకు టాస్క్ వచ్చినప్పుడు నాకు సంబంధం లేనట్టు ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడైతే లోబో బయట పెట్టాడో నీ ఐడియానే కదా అన్నప్పుడు అందరి ముందు వచ్చి కన్ఫెషన్ అని సారీ అని చెప్పాడు. దట్ ఈస్ నాట్ రైట్. సో మనం ఒకటి ఐడియా చేసినప్పుడు టీమ్ లాగా అందరం తీసుకుందాం, కానీ టేక్ రెస్పాన్సిబిలిటీ, గుడ్ ఆర్ బ్యాడ్. లోబో గేమ్ ఎప్పుడు ఆడతాడు లోబో? ఈ షుడ్ అంటే ఒపీనియన్స్ ఎంటర్టైన్మెంట్ వైజ్ ఇస్ వెరీ గుడ్, కానీ వర్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు కానీ నామినేషన్ వచ్చినప్పుడు కానీ లోబో ఇచ్చే రీజన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అని నా ఒపీనియన్. ఇంకా స్ట్రాంగర్ అండ్ బెటర్ రీజన్స్ ఇవ్వాలి. అండ్ టాస్క్స్ లో ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ టాస్క్ బాగానే ఆడాడు, బట్ అన్నిసార్లు చెప్పించుకోకూడదు. ఐ థింక్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నామంటే ప్రతిరోజు ఒక టాస్క్ ఉంటుంది, ప్రతిరోజు మనం ఫైట్ చేయాలి ప్లేస్ కోసం. సో హీ కెన్ డూ దట్, ఈస్ నాట్ డూయింగ్ దట్. సన్నీ ఏంటి అంటే చాలా క్లీన్ హార్టెడ్ పర్సన్, కానీ ఏమవుతుందంటే సన్నీ యాక్చువల్లీ హౌస్ లో రెచ్చగొట్టకండి స్టార్ట్ చేసిందే సన్నీ. ఇప్పుడు సన్నీని అంతా రెచ్చగొట్టేస్తున్నారు బాబోయ్. సన్నీని ఏంటంటే ఆ రేంజ్ లో రెచ్చగొట్టేస్తున్నారు. సన్నీ రెచ్చగొట్టున్నారు. బట్ సమ్వేర్ ఐ ఫీల్ సన్నీ పాయింట్ కరెక్టే, కానీ తను రియాక్ట్ అవ్వడం కూడా ఆ ప్లేస్ లో నేనుంటే కూడా రియాక్ట్ అవుతాను. సో సమ్వేర్ ఏంటి అంటే రెచ్చగొడుతున్న వాళ్ళని కూడా కొంచెం ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ నుండి అబ్జర్వ్ చేసి గేమ్ ఆడితే సన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తాడని నా ఒపీనియన్. ఓకే, లాస్ట్ యానీ గారు. యానీ మ్యామ్ కూడా షీస్ వెరీ నైస్ క్లీన్ హార్టెడ్ పర్సన్, కానీ ఏమవుతుందంటే సిచ్యువేషన్స్ లో యానీ మ్యామ్ వాట్ షీ ఫీల్స్ షీ ఎక్స్ప్రెసెస్, కానీ అది అవతల వైపు ఎలా వెళ్తుంది అంటే ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు అన్నట్టు వెళ్తుంది, బికాస్ ఆఫ్ ద టోన్ కావచ్చు ఏమైనా కావచ్చు. సో సమ్వేర్ ఏంటి అంటే యానీ మ్యామ్ కూడా కొంచెం ఒకవేళ ఇఫ్ షీ థింక్స్ బిఫోర్ షీ రియాక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్, గేమ్ విల్ బి డిఫరెంట్. సో మెయిన్ బిగ్ బాస్ కి అంటే నాగార్జున సార్. సో ఆన్ ద కెమెరా మాకు అన్ని తెలుసు, చూసాం కాబట్టి ఆఫ్ ద కెమెరా మీతో మాట్లాడిన ఏమైనా డిస్కషన్ షేర్ చేసుకుంటారా? అంటే ఏం లేదు, యాక్చువల్లీ మాకు నాగార్జున సార్ హెస్ బిన్ అమేజింగ్ హోస్ట్. ఎందుకంటే మేము నాగార్జున గారి సినిమాకి మేము సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు కూడా మాకు సార్ బిర్యానీ కావాలి అంటే బిర్యానీ పంపించారు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ కూడా అంటే బయట మేము ఇంట్లో ఉంటున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ బయట జనాలు ఎలా ఉన్నారు పాండమిక్ వల్ల ఉన్నప్పుడు కూడా మాకు అంటే ఆఫ్ కెమెరా కూడా ఏంటి అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మీరేం టెన్షన్ పడకండి, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు మాకు చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ ని ఆయన అర్థం చేసుకొని ఈజ్ అ వెరీ కైండ్ అండ్ వెరీ నైస్ పర్సన్. సో ఈజ్ అన్ అమేజింగ్ హోస్ట్. ఎందుకంటే బయట కొన్ని గాసిప్స్ జరిగాయి అండ్ కొన్ని రియాలిటీ జరిగింది, మేబీ మీకు నోట్ అయి ఉంటుంది. బట్ మేము కూడా బయట టీవీ చూస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఒకటి పెట్టుకొని అసలు టీవీలో ఎట్లా హోస్ట్ చేశారు అనేది ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. చాలా చాలా జెంటిల్ హార్ట్ అన్నమాట. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ హార్ట్ నాగార్జున సార్, వెరీ వార్మ్ పర్సన్. సో మన నాగార్జున గారి గురించి మాట్లాడాం కాబట్టి ఇదే ర్యాపిడ్ ఫైర్ ని నేను మూవీ హీరోస్ తో కంటిన్యూ చేస్తాను. బట్ ఇందులో క్వశ్చన్ ఏంటంటే శ్వేత ఏ హీరోతో యాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ జోనర్ చేస్తుంది, వాళ్ళు ఉండే ఒక క్వాలిటీ మీకు నచ్చింది చెప్పాలి. రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారితో ఒక మంచి యాక్షన్ ఫిల్మ్, దాంట్లో నేను రామ్ చరణ్ గారు మేము స్పై అన్నమాట, మేమిద్దరం స్పైస్ కథ కూడా రాసేస్తుంది అలాంటి అంటే థ్రిల్లర్ యాక్షన్. ఓకే, క్వాలిటీ. సో రామ్ చరణ్ గారు ఇస్ ద మోస్ట్
హార్డ్ వర్కింగ్ యాక్టర్. అంటే లైక్ ఫస్ట్ చిరుత సినిమా నుండి ఇప్పుడు RRR దాకా కూడా మీరు రామ్ చరణ్ గారి యాక్టింగ్ గ్రాఫ్ కానీ, లైక్ ఎక్స్ప్రెషన్స్ కానీ, లైక్ ఎవ్రీథింగ్, డాన్స్, అంటే ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లుక్ కావచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఈస్ అమేజింగ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఐ లవ్ దట్ క్వాలిటీ అబౌట్ రామ్ చరణ్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే ఈస్ వెరీ ఎనర్జెటిక్ ఆల్ ద టైమ్. వెరీ అంటే ఒక హీస్ ఆల్వేస్ హ్యాపీ అండ్ ఆ ఎనర్జీ కంటేజెస్. ఎందుకంటే ఆ ఎనర్జీతో సెట్కి వచ్చినప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా అదే స్మైల్ క్యారీ ఆన్ చేస్తారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ కంటేజియస్ ఎనర్జీ. మహేష్ బాబు గారితో నేను ఒక మంచి లైక్ ఐ వుడ్ వాంట్ టు డూ అ నైస్ ఎలా అంటే పోకిరి కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ మహేష్ బాబు గారు నా వెంట పడేటాడు. ఎందుకంటే ఈజ్ సో గుడ్ లుకింగ్ అండ్ మహేష్ బాబు గారు ఈజ్ ద మోస్ట్ like handsome person on screen. పవర్ స్టార్ గారితో ఏం మాట్లాడగలుగుతాం ఇక. మేబీ సమ్ ఫిల్మ్ లైక్ వకీల్ సాబ్. ఇట్స్ అంటే నాకు ఐ లవ్ దట్ ఫిల్మ్ అండ్ బికాస్ పవర్ స్టార్ గారి రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో మెనీ పీపుల్ నో హిమ్ కాబట్టి, సంథింగ్ లైక్ వకీల్ సాబ్ ఆర్ అబౌట్ ఫార్మింగ్ గురించి కావచ్చు, ఎనీ ఫిల్మ్ వేర్ ఐ వుడ్ వాంట్ టు బీ వన్ ఆఫ్ ద లీడ్స్. సో పవర్ స్టార్ గారి గురించి చెప్పాల్సింది ఏం లేదు. హి హస్ అ బ్యూటిఫుల్ ఆరా. అంటే ఆయన ఒక రూమ్ లో ఉంటే తెలిసిపోద్ది మనకి ప్రెజెన్స్. సో పవర్ స్టార్ గారిది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి, సో అతని పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఇట్స్ అంటే డెఫినెట్లీ అండి, మనము యాజ్ అన్ యాక్టర్ ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నప్పుడు, మనం పాలిటిక్స్లో ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఇప్పుడు కొంతమంది జనాలకి ఒకటి చేయాలనుకున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను చేయగలిగిన స్ట్రెంగ్త్ నాకు నా ఫీల్డ్తో వచ్చేది ఒకలాగా ఉంటుంది. నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ మంది జనాలకి నేను ఏమైనా చెయ్యాలనుకుంటే నాకు రీచ్ ఎక్కువ ఉంటుంది, బికాస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. సో దట్ వే మనం చాలా ఎక్కువ జనాలకు రీచ్ అవుట్ అవ్వచ్చు, పల్లెలకు రీచ్ అవుట్ అవ్వచ్చు, గ్రామాలకు రీచ్ అవుట్ అవ్వచ్చు. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఎందుకంటే మనం యాక్టింగ్ ఫీల్డ్లో యాక్టర్స్ మనం అన్ని రోల్స్ చేసి వెరీ సెన్సిటివ్. సో ఐ ఫీల్ ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు కూడా చీఫ్ మినిస్టర్ అయ్యారు ఎందుకంటే వి అండర్స్టాండ్ వాళ్ళ హార్ట్ ఏంటో మనకి బాగా అర్థమవుతుంది. జయలలిత గారు. సో సమ్వేర్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వండర్ఫుల్ అండ్ డెఫినెట్ గా ఇట్స్ ఐఎమ్ షూర్ ఇఫ్ హీ కమ్స్ టు పవర్ హీ విల్ డూ అమేజింగ్ థింగ్స్ టు పీపుల్. ఓకే. అండ్ నేను ఇప్పుడు గెస్ చెప్తా, దాన్ని బట్టి హీరోని గెస్ చేయండి. దాన్ని బట్టి అల్లు అర్జున్ గారు. తగ్గేదే లేదు. చెప్పండి. సో మీరు అయితే ఏ జోనర్ మూవీ చేయాలనుకున్నారు అండ్ ఒక క్వాలిటీ? సో నేను అల్లు అర్జున్ గారితో ఒక మంచి ఆర్ట్ ఫిల్మ్ సంథింగ్ లైక్ బికాస్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బికాస్ అల్లు అర్జున్ గారు ఆల్సో ఈజ్ అమేజింగ్. అండ్ అల్లు అర్జున్ గారిలో మంచి క్వాలిటీ ఏంటి అంటే లైక్ వర్సటాలిటీ. అంటే డాన్స్ అదరగొట్టేస్తారు, డైలాగ్ డెలివరీ అదరగొట్టేస్తారు, అన్ని చిత్తగొట్టేస్తారు. హీస్ తగ్గేదే లేదు. ఓకే. సో ఫైనలీ ఇఫ్ యూ కుడ్ రైట్ యువర్ ఓన్ లా, ఎందుకంటే బిగ్ బాస్ మొత్తం లాస్ రూల్స్ తోనే కదా. సో నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక లా క్రియేట్ చేయాలనుకుంటే దేనికి? బిగ్ బాస్ హౌస్ కి అండ్ బయట కూడా అందరూ ఫాలో అవ్వాలంటే ఏంటల్లా? సో నేను బిగ్ బాస్ హౌస్ లో ఒకనొక సిచ్యువేషన్ లో నేను చెప్పిన తర్వాతే ఇలా చేశా కాబట్టి నాకు నేను చెప్పుకునేది, అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, జీవితంలో ఆలోచించి ఆచి తూచి చేసి మనకి ఎంత కోపం వచ్చినా సరే 1 2 3 4 5 6 7 8 9 10 అని లెక్క పెట్టుకొని మనం బిహేవ్ అంటే మనం కోపం వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ కోపం వచ్చినప్పుడు మనం ఏదైనా యాక్షన్ కానీ మాటలు కానీ ఒక 10 seconds హోల్డ్ బ్యాక్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. అది నాకు నేను చెప్పుకునేది, నాతో పాటు అందరికీ చెప్పేది. లేకపోతే మళ్ళీ నాగార్జున గారు వచ్చినప్పుడు ఇలా కొట్టుకోవాలి అంతే. డెఫినెట్లీ. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను అది మేజర్ లెర్నింగ్ బిగ్ బాస్ నుండి. అందుకే నేను మీరు చెప్పినప్పుడు కూడా నాకు వర్తించేదే నేను ఫస్ట్ చెప్తా, ఎందుకంటే ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఐ ట్రై మై బెస్ట్ టు డూ మై బెస్ట్. సో 3 things బిగ్ బాస్ హౌస్ లో నుంచి నువ్వు తెచ్చేసుకోవాలనుకుంటే ఏంటా 3 things? అంటే వస్తువులు అంటే నాకు గుడ్ల సోఫా వెనకాల కూర్చోడానికి ఒక కంఫర్టబుల్ సీటింగ్ ఉంటుంది గోల్డెన్ కలర్ లో. ఐ వాంట్ దాట్. అండ్ అది కాకుండా నాకు జైలు కావాలి, ఎందుకంటే నన్ను ఎవరైనా కోపం తెప్పిస్తే వాళ్ళని జైల్లో వేస్తా. జైలు సెటప్
ఇప్పుడు మన ఇంటర్వ్యూలో నేనేం తెప్పించలేదు కదా, ఆలోచిస్తా. వద్దు వద్దు వద్దు. ఓకే, థర్డ్ థింగ్. సో థర్డ్ థింగ్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్ నుండి నేను తెచ్చుకోవాలనుకునేది ఐ థింక్ ఫిజికల్గా కాకుండా ఐ థింక్ ఆల్ ద లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి. దట్స్ ఇట్. సో యాక్టర్స్ తో పాటు ఇప్పుడు ఒకసారి యాక్ట్రెసెస్ కూడా మాట్లాడుకుందాం, బికాస్ యు ఆల్సో యాక్ట్రెస్ కాబట్టి అదే ఫీల్డ్ లో Yes. యాక్ట్రెస్ గా Yes. వర్క్ చేస్తున్నారు. ఎస్. సో ఇప్పుడు ట్రెండింగ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అంటే చాలా మంది ఉన్నారు. అందులో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్లీ పూజా హెగ్డే గారి గురించి మాట్లాడారు. సో తన గురించి ఒక క్వాలిటీ, వన్ క్వాలిటీ యూ హ్యావ్ టు స్వాప్ చేసుకోవడానికి. స్వాప్ ఏం లేదు, బట్ డెఫినెట్లీ వన్ క్వాలిటీ దట్ ఐ అడ్మైర్ ఫ్రమ్ పూజా హెగ్డే ఏంటి అంటే షీఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. సో నాలోని క్వాలిటీ దట్ ఐ సీన్ హర్ విచ్ ఐ అడ్మైర్, అండ్ తనలోని క్వాలిటీ షీఈస్ ఫిట్నెస్ వెరీ గుడ్. అండ్ దానికి షీఈస్ వెరీ అంటే హెల్త్ కాన్షియస్. సో సమ్వేర్ నేను ఎప్పుడు ఫిట్ అవ్వాలనుకుంటాను కానీ ఆ ఫిట్నెస్ కి ఇప్పటి వరకు రీచ్ అవ్వలేదు. సో సమ్వేర్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పూజా హెగ్డే ఓకే టు have a fit body. సమంత. Samantha garu, she is very like versatile. అంటే లైక్ ఏ మూవీ నుంచి చూసారు మీరు? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూడండి, ఓ బేబీ చూడండి, యూటర్న్ చూడండి, రంగస్థలం చూడండి, అంటే ప్రతి సినిమాలో వాట్ షీ హాస్ డన్ వాట్. అండ్ మీరు ఈవెన్ మన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ చూడండి, ఐ థింక్ ఇచ్చిపడేస్తున్నారు సమంత గారు. ఐ రియలీ లవ్ ద ఫ్రేమ్ ఆఫ్ వర్క్ షీస్ డూయింగ్ అండ్ షీస్ డన్. ఎస్. అండ్ అలానే కీర్తి సురేష్ గారు. Keerthi Suresh is amazing. She's a darling. I worked with her. Good Yeah. luck Sakilo. So she's a wonderful person and she's so grounded. That is one quality which I love in her. సో గుడ్ లక్ సఖీ గురించి మాట్లాడారు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఇప్పుడు దానిలో నేను కూడా వర్క్ చేశా. యా. సో ఆ ప్రాజెక్ట్ తో పాటు ఇంకే ప్రాజెక్ట్స్? సో గుడ్ లక్ సఖీ కాకుండా నావి ఆల్మోస్ట్ రోజ్ విల్లా అని ఒక సినిమా ఉంది, కొండవీడు అని ఒక సినిమా ఉంది, ఇవన్నీ ఎప్పుడు ఏకం ఇప్పుడు 29th కి రిలీజ్ ఉంది. 29th కి ఐ హావ్ వన్ ఫిల్మ్ రిలీజ్. ఇంకా వెబ్ సిరీస్ ఒక 4-5 ఉన్నాయి. సో ఐ హావ్ లైక్ ఐ థింక్ బాగానే ఉన్నాయి ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ప్రాజెక్ట్స్ లోకి, కొంచెం రెస్ట్ తీసుకొని గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నారా? సో రైట్ నౌ అయితే ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాను కాబట్టి ఐ వాంట్ టు జస్ట్ కొంచెం రీఛార్జ్ మై బ్యాటరీస్ అండ్ స్టార్ట్ లిస్నింగ్ టు న్యూ స్క్రిప్ట్స్. నన్ను నేను గ్రూమ్ చేసుకోవాలనుకుంటున్నాను మెంటలీ, ఫిజికలీ, స్పిరిచువల్లీ, అండ్ get back with amazing work. రష్మిక గారు. Rashmika is bubbly, man. I love her energy. She's so jovial. She's a happy person. I love her energy. ఓకే. సో ఇప్పుడు ఇవందరి గురించి చెప్పాను, మీకు బాగా కనెక్ట్ అయిన హీరోయిన్ అంటే ఒకరు చెప్పండి. నాకు బాగా కనెక్ట్ అయిన హీరో నిత్య మెనన్ గారు, బికాజ్ I worked with her. So ఒక వెబ్ సిరీస్ కి she is amazing as a person, as an actor, as an energy. I love her energy. She's amazing. I like her a lot personally. సో అజిత్ గారి గురించి తమిళ్ కర్తవరం గలీజా ఆల్రెడీ మనం రైట్ చేసాం కదా. అసలు అజిత్ గారు ఇస్ లైక్ ఐ మీన్ ఆయన స్టార్టింగ్ ఫిల్మ్స్ నుండి ఇప్పటి వరకు అజిత్ గారు హ్యాస్ అ స్వాగ్. అజిత్ గారి స్వాగ్ ఇస్ లైక్ అమేజింగ్. And he's so cool and he's like I love the vibe. సో వలమాయి కూడా నెక్స్ట్ బైక్ రైడ్ మీద వస్తుంది. ఇప్పుడు బైక్ రైడ్ చేసావు అంటే maybe why not, we can promote that also. ఓకే. Manto. అండ్ విజయ్ దళపతి. He is a legendary star actor, so grounded. And ఇప్పుడు ఈవెన్ మాస్టర్ లో మీరు ఆయన పర్ఫార్మెన్స్ చూసినా సరే, ఎక్కడ చూసినా సరే అంటే ఏజ్ తెలియట్లేదు. ఇప్పుడు నాగార్జున గారు మనకి ఇక్కడ ఎలాగో అలా విజయ్ గారు అసలు ఏజ్ తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ బ్రిలియంట్. ఓకే. అండ్ ఫైనల్లీ సెట్ శ్వేత, థ్యాంక్ యూ సో మచ్. సెట్ చెప్పండి. సెట్ అని ఎప్పుడైనా అనాలనిపించింది బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత? లేదు, నేను అంటే నా ఊతపదం అది. నా ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తా అంటే సెట్ అంట. సో దాట్స్ మై బాడీ లాంగ్వేజ్. ఓకే. అది అలా అయిపోయింది. థ్యాంక్ యూ సెట్ శ్వేత. నెక్స్ట్ ఇంకా చాలా చాలా సెట్ చేయాలి నువ్వు, రికార్డ్స్ బీబీ హౌస్ లోనే కాదు సినిమాల్లో కూడా. డెఫినెట్లీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ద గోలీ సోడా. ఐమ్ గోనా హ్యావ్ ఫన్. థ్యాంక్స్ ఫర్ ద రైడ్. షూర్ గా మళ్ళీ కలుద్దాం. సో గాయ్స్, ఇదన్నమాట ఈరోజు మన సెట్ శ్వేతతో సెట్ చేసిన ఇంటర్వ్యూ. సెట్ అయిపోయింది కదా. ఫైనలీ నాతో పాటు చేయండి ఎపిక్ సెట్.
SRM AP acts as a catalyst to your passion, be it entrepreneurship, higher studies, or placements. The first Indian private university to have a student startup with an angel investment of $120,000. SRM University AP. హాయ్ నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.